పంట వాసనకే సరిపోతుంది. వచ్చారమ్మా ఉన్న నష్టపరిహారం రాష్ట్రం దగ్గర వచ్చారా? ఇప్పుడు వరకు రాలేదు. ఫ్లడ్ వచ్చింది కదా, ఫ్లడ్ వచ్చినప్పుడు పసుపుకి రాశారంట. ఇప్పుడు ఓన్లీ పసుపు తోటలు పోయినా ఇంకోటి పోయినా ఓన్లీ అరటి తోటలు అయితేనే రాస్తున్నారు. ఇప్పుడు పసుపు పోయిందా? అసలు పసుపు పోయింది. అది డబ్బులే లేదండి ఇప్పుడు వరకు. పసుపు మన గవర్నమెంట్ లో బాబు రైతులు కట్టుకుంటే ఇన్సూరెన్స్, లేకపోతే గవర్నమెంట్ 8,000 10,000 తీసుకోవడం లేదా మూసుకోవడం. ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టుకున్నా కానండి ఫ్లడ్కి ఇవ్వట్లేదు. ఫ్లడ్కి ఇవ్వడంట, ఇవ్వడంట, భూమిలో పుచ్చొస్తేనే ఇస్తాడంట. పైన పంట పోయిన తెగుల్లో ఏదో చూపించాలి. ఇంకా వాళ్ళు వచ్చి చూసేది ఉండదు, కట్టుకోవడం కానీ రైతు. చదివిన ఇప్పుడు మాగాని అన్ని మండలాలు ఎన్యూమరేషన్ చేయట్లేదు, కొన్ని మండలాలు చేస్తున్నారు. ఇది ఒకటి కొంచెం అడగాలి కంపల్సరీగా. కొన్ని మండలాలు చేస్తున్నారు ఎన్యూమరేషన్ మాగాని. అది ఒకటి దాంట్లో క్లాజ్ ఏం పెట్టారంటే, ఇప్పుడు మనం ఎన్యూమరేషన్లో కనుక నష్టపరిహారం జరిగిందని మనం రాయించుకున్నాం అనుకోండి, రేపు ఒడ్డు కొందంట గవర్నమెంట్. నష్టపరిహారం ఏమైనా ఇస్తే అవి డ్యామేజ్ ఒడ్డు కిందే అమ్ముకోవాలంట, మనం గవర్నమెంట్ తీసుకోదంట. అది కూడా ఉన్నదాంట్లో 33% రాయమన్నారంట. ఎకరం ఉందనుకోండి, కరెక్టే 100% కరెక్ట్. పొద్దున్న కళ్యాణ్ కుమార్ గారు కూడా మాట్లాడుతున్నాడు కదా దాని గురించి.